విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అసెంబ్లీ సెగ్మెంట్కి. సో ప్రధానంగా విజయవాడ వెస్ట్ అంటే కొండ ప్రాంతం అనేదే గుర్తొస్తుంది. కొండ ప్రాంతంలో అనేక సమస్యలు అనేక దశాబ్దాల కాలంగా ఇక్కడ సమస్యలు తీరక ఇక్కడ ప్రజలు నానా అగజాట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సుజనా చౌదరి గారు ఉన్నారని అడిగి తెలుసు. చెప్పండి, విజయవాడ వెస్ట్ అనగానే కొండ ప్రాంతం గుర్తొస్తుంది. సో ఇక్కడ సమస్యలు మీరే చూశారు, కొండెక్కి మరీ వచ్చారు. ఇక్కడ సమస్యలు ఏమేమి ఐడెంటిఫై చేశారు, పరిష్కారం చేసి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే కొండ ప్రాంతం, కొండ పైన కొండ కింద కూడా సమస్యలు చాలా వరకు కామన్గా ఉన్నాయి. కొండ ప్రాంతంలో అయితే దుర్భర పరిస్థితులు, వాళ్ళకి పైకి రావడానికి అవకాశాలు లేవు. అంటే మెట్లే, ఆ మెట్లు కూడా మనుషులు ఎక్కడానికి వీలుగా కూడా లేవు. ఘోరాది ఘోరమైన పరిస్థితుల్లో ఉంది. అంబులెన్స్ అయినా ఫైర్ ఇంజన్లు అయినా వచ్చే అవకాశం లేదు. అసలు ఎవరైనా కనుక అనారోగ్యంలో కనుక ఉంటే చూడండి, ఇక్కడ నుంచి అంత దూరం అనారోగ్యంగా ఉన్న వాళ్ళని భుజాల మీద తీసుకెళ్ళడం తప్పితే వేరే మార్గమే లేదు. ఘోరాది ఘోరం. ఇక్కడ ఎవరు కూడా దశ దిశ చెప్పేవాళ్ళు లేరు, సందేశం ఇచ్చేవాళ్ళు లేరు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఈ అట్టడిగిన పేద వర్గాల కోసం ఎన్నో చేసి 35 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రం దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. అసమర్థ ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి ఉండటం వలన ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరికీ పశ్చిమ నియోజకవర్గాన్ని అంటే విజయవాడ వెస్ట్ని బెస్ట్గా చేసే దిశగా నేను ప్రణాళిక వేస్తా ఉన్నాను. వీళ్ళందరికీ ఏం చేయాలి అంటే కొండ ప్రాంతం అనగానే చాలా కాలంగా దశాబ్దాల కాలంగా రోడ్లు వేస్తామని చెప్పని అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడం అనేది దశాబ్దాల కాలంగా ఇక్కడ పోటీ చేసేవాళ్ళు ఒక హామీగా వస్తుంది, ఇక ఒక ఎన్నికల అస్త్రంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ సమస్యలు మాత్రం ఎక్కడికక్కడే కామా పెడుతున్నారు తప్ప పులి స్టాప్ అనేది పెట్టడం లేదు. సో ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ సమస్యలకు పులి స్టాప్ పెట్టగలరు అన్న నమ్మకాన్ని ఇక్కడ ఓటర్లకు కలిగించగలరు. అదే నా ప్రత్యేకత. ఎందుకంటే నేను రన్ ఆఫ్ ది మిల్ రాజకీయవేత్తలా నేను చెప్పట్లా. ప్రతిదానికి సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్నం లోపం లేకుండా ఏం చేయగలం ఏం చేయలేము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న పథకాలన్నీ కూడా అవగాహన చేసుకొని వీళ్ళకి ఎలా చేయాలి. దశాబ్ద కాలం కాదు, 7-10 దశాబ్దాల నుంచి ఇలాగే ఉంది. ఇక్కడ రాజకీయవేత్త అనేవాడు ఎమ్మెల్యేగా ఉంటే పొలిటికల్ విల్ అంటే సంకల్పం ఉండాలి. మనం ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయాం, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి చూద్దాం అనుకుంటే కుదరదు. ఒక రాజకీయవేత్త అనేవాడు 5 ఏళ్ళకి అవకాశం ఇచ్చి 5 ఏళ్లలో మనం ఏం చేసాము ప్రతి నెల మనందరికి మనం మెజర్ చేసుకోవాలి. అలా కాకుండా మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో మళ్ళీ ఎలా గెలవాలా లేకపోతే ఇంకొక కాన్స్టిట్యున్సీకి పారిపోవాలనుకునే రాజకీయవేత్తలతో వచ్చిన సమస్య ఇది. మీకు ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి మీరు చిత్తశుద్ధితో ఉండొచ్చు, మీరు సంకల్పం తీసుకుని ఉండొచ్చు, కానీ దీనికి బడ్జెట్ కన్స్ట్రెయిన్ కూడా అనేది ఉంటుంది. సో ఇక్కడ నిధులు ఏ మేరకు తీసుకురాగలరు? ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేక అనుభవం, విద్యార్హతలు, నేను ఒక ఇంజనీర్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక 12 సంవత్సరాలు రాజ్యసభకి నేను ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించిన వ్యక్తిగా, 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, నేను కార్పొరేట్ రంగంలో నాకున్న కాంట్రాక్ట్స్ అన్నీ కూడా వాడి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాన్ని ఫైనాన్షియల్గా ఎట్లా ప్యాకేజ్ చేయాలి, లీగల్గా ఎలా తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం ఉన్న పథకాలు అంటే మనకి నార్త్ ఈస్ట్లో ఇంకా ఇంతకంటే ఘోరమైన కొండ ప్రాంతాలు ఉంటాయి, కానీ వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగించుకున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు. మన దౌర్భాగ్యం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క విషయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తెప్పించుకోలేకపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇళ్ల పట్టాలకు సంబంధించిన సమస్య కూడా ప్రధానంగా ఉంది. సో దీన్ని పరిష్కారానికి మీరేం చేయబోతున్నారు? ఇళ్ల పట్టాల సమస్య అందరికీ ఉంది. ఇక్కడ ఈ ప్రభుత్వం ఇంకా మోసం చేస్తుంది, నిరంతరం మోసం. ఈ పట్టాలని క్రమబద్ధీకరణ చేపించి రిజిస్ట్రేషన్ చేపించి వాళ్ళకి హక్కు కల్పించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి హౌస్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ఉంది. 2014లో తెచ్చాం మనం ఎన్డీఏ ప్రభుత్వంలో. వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అత్యంత నెంబర్ మన ఆంధ్రప్రదేశ్ తేగలిగాం. వీళ్ళు కట్టినిళ్ళు కూడా అలాట్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం మారినాక 2010 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇల్లు ఎన్నో కట్టేశారు. అవి కూడా అలాట్మెంట్ చేయకుండా ఆ మోసాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో సుజనా చౌదరి అంటే ఆయన ఢిల్లీలో తిరిగే మనిషి, రాజ్యసభకు ఎన్నికైన మనిషి, కేంద్ర మంత్రిగా పనిచేసిన మనిషి. సో ఇటువంటి కొండలు గుట్టలు ఎక్కలేరు,
అన్న విమర్శలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కొంచెం ఎక్కలేరు అని కొన్ని కోతలు కూస్తుంటారు కొంతమంది పనికిమాలిన ప్రత్యర్థులు. కానీ నేను కరెక్ట్గా నెల అయింది, 4వ తేదీ వచ్చి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి నేను కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టా. మొదట 15 రోజులు అవగాహన యాత్ర చేశా. అసలు నియోజకవర్గం ఎన్ని ఎక్కినాయి ఒకసారి, ఈ రెండోసారి మౌలిక సదుపాయం ఏమేమి చేయించవచ్చని ప్రణాళిక వేశాను. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ప్రతి డివిజన్కి ఒక మేనిఫెస్టో ఇచ్చాం. డివిజన్ వైజ్ మేనిఫెస్టో అంటే అక్కడ డివిజన్ యొక్క సమస్యలు ఏమిటి, ఏం కావాలి, ఇవన్నీ చేపిస్తా ఉన్నా. వాళ్ళు నాతో పాటు ఎక్కమన్నాడు కావాలంటే. ఇప్పుడు మీరే చూశారు కదా ఎక్కింది, ఎక్కడ ఏ కొండ ఎక్కడ ఏ గల్లీ ఉందో నేను చెప్తాను, నేను ఏ సమస్య ఉందో చెప్తా. చాలామంది పేర్లు కూడా నేను తెలుసుకుంటున్నా. కాబట్టి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ ఏరియాని మొత్తాన్ని సరిచేయాలి. కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇంకొక అతిపెద్ద సమస్య ఏంటంటే వర్షాకాలం రాగానే కొండ చర్యలు విరిగి పడతాయి. కొన్ని సందర్భాల్లో జనాలు లేని చోట పడవచ్చు, కానీ ఇంకొన్ని సందర్భాల్లో ఆవాసాల మీద పడుతున్న ప్రమాదం కూడా ఉంది. కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా గతంలో జరిగింది. సో అటువంటి వాటికి సంబంధించి ఏదన్నా ప్రత్యేక కార్యాచరణ కొండ ప్రాంతం మొత్తానికి ఒక అభివృద్ధి ప్రణాళిక మనం వేయాలి. దానికి ముఖ్యంగా రీటైనర్ వాల్స్ కట్టి రీటైనర్ వాల్కి మధ్యలో ఈ హ్యాబిటేషన్స్ అంటే ఇల్లు వచ్చే ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడైతే రీటైనర్ వాల్ కల్లారో ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఆ వాల్స్ని కింద ఫౌండేషన్ వేసి వాల్స్ని క్రెయిన్స్ ద్వారా తీసుకొచ్చి పెట్టేయచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. అది పెద్ద పని, అది కూడా చేయాలి 80%. ఎందుకంటే రాత్రి పడుకునేటప్పుడు వానాకాలం రేపు పొద్దున లెగుస్తామా లేదా అనే పరిస్థితిలో ఉంది వీళ్ళది. అట్లాగే మంచినీరు, ఈ మంచినీరు ఎస్టీపీస్ చేస్తే సగం ఆరోగ్య పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మూడోది ఈ మెట్లు కానీ ర్యాంప్ కానీ, లేకపోతే ఇప్పుడు మన పెద్ద పెద్ద కొండలకే రోడ్లు వేసుకున్నాం కదా. కనకదుర్గ ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేది, కొండ మీద అంటే ఒక కనకదుర్గమ్మ వారే అని. ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం కూడా చాలా మంది తెలియదు. ఇంకా ఏ సమస్యలు మీరు ఐడెంటిఫై చేశారు సార్ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో? సొరంగం దగ్గర నుంచి ఒక ఫ్లైఓవర్ వేయాలి. ఈ పెద్దవన్నీ ఉన్నాయి, అనేక రోడ్లు, ఇల్లులు ఒక్క అంగుళం కూడా కదిలించకుండా ఉన్న రోడ్లలో ఉన్న పాద బాటలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ని అండర్గ్రౌండ్ చేసి ఎలక్ట్రిక్ వైర్లను అండర్గ్రౌండ్ చేసి అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు కనుక పెంచుకొని శుభ్రత పెట్టి కొన్ని రోడ్లకి 1-వే ట్రాఫిక్ సిస్టమ్ పెట్టుకుంటే ఇంటర్నల్ వాళ్ళకాళ్ళు సివిల్ సొసైటీ వాళ్లే చేసుకోగలరు. పెట్టుకుంటే ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయొచ్చు. అది కాక కొన్ని ప్రాంతాల్లో బస్సు వెళ్ళటానికి కూడా లేదు, ఆర్టీసీ బస్సుకు దిక్కు లేదు. వాళ్ళకి ఆ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్ ఎక్కడుంటే అక్కడికి షటిల్ సర్వీసులు పెడితే పెద్ద బస్సు తిరగదు అంటున్నారు. చిన్న వ్యాన్లు పెడితే 14 సీటర్ 16 సీటర్ పెట్టి ఆ సివిల్ సొసైటీకి అప్పచెప్తే షటిల్ సర్వీస్ తిరుగుతూ ఉంటుంది. అదొక మార్గం ఉంది. ఇవి కాక ఈ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత అద్భుతమైన అవకాశం ఏంటంటే ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం. దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అమ్మ తల్లి చలవతో ఎంతైనా అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని వీళ్ళు దుర్వినియోగపరుస్తూ అవినీతి పరంలో దాన్ని ముంచేశారు. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం, ఈ ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వంలో 3 సింహాలు అమ్మవారి రథానికి సంబంధించిన 3 సింహాలని దొంగిలించుకుపోయిన పరిస్థితి. సో దీని మీద మీరేమంటారు? దొంగలు కాదు వాళ్ళు, ఈ రాజకీయ గౌన్ వేసుకొని ఉన్న వాళ్లే అవి తీసుకున్నారు. వాళ్ళని పట్టుకురావడం ఖాయం, వాళ్ళని చెరసాలలో పెట్టించడం ఖాయం. అదేదో కొద్ది మాత్రం వెండి ఉంటుంది, దానికోసం రాజకీయ నాయకులు ఆశపడతారని కొడాలని ఇలాంటి వాళ్ళు కామెంట్ చేశారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి కూడా కొంతమంది చేరారు, వాళ్ళు కామెంట్ చేయొచ్చు. ₹1 దొంగతనమే. కొద్దిపాటి అంటే వాళ్ళు ఒక్కొక్కరి దృష్టిలో ఒకటికి 1000 కోట్లు దొంగతనం చేయడం కూడా కొద్దిపాటి, ఎందుకంటే 10,000 కోట్లోడు ఉన్నాడని. కాబట్టి వెళ్ళి వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ పేర్లు ఉచ్చరించడం కూడా అనవసరం. మనం అదంతా అంటే ఇక వాళ్ళ సంస్కృతి అది. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడద్దు. మొత్తం ప్రక్షాళన చేయటమే, ఈ గంజాయి బ్యాచ్ని కూడా తరిమేయటమే, యువకులకి డీ అడిక్షన్ క్యాంపులు కావాలంటే పెట్టి వాళ్ళు మంచి మార్గంలో పెట్టి తీరుతాం. అందులో అసలు ఏమాత్రం అనుమానం లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళందరినీ ఒక లైన్లో అర్హత మేరకు వాళ్ళకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అయితే ఉపాధి, ఆరోగ్య సమస్యలు ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం.
ఇవన్నీ ఎందుకంటే విద్య కనుక చదువుకుంటామంటే ఈ రోజున అనేక మార్గాలు ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ని బట్టి వాళ్ళకి స్టైఫండ్లు ఇప్పించడం, స్కాలర్షిప్ ఇప్పించడానికి ఎమ్మెల్యే ఆఫీస్ పెట్టి 22 డివిజన్లో కూడా సబ్ ఆఫీసెస్ పెట్టి అందుబాటులో ఉంటాను నేను. డీ అడిక్షన్ సెంటర్లో పెట్టే స్థాయిలో ఇక్కడ గంజాయి వినియోగం ఉంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ విషయంలో మీకు ఒకటి చెప్పాలి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం మనం పాలించిన అశోకుడు గురించి చెప్పుకుంటున్నాం. ప్రజల శ్రేయస్కరం కొరకు ఆ రోజుల్లో ఆయన మొక్కలు నాటిపించాడని. మన దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్న నేరానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే గంజాయికి అభివృద్ధి కేంద్రం, చెట్టులు నరకటానికి అభివృద్ధి, ఎన్వైరన్మెంట్ నాశనం చేయడానికి నెంబర్ 1. ఇక్కడ చదువుకుని ఉంటే ఉద్యోగాలకి వేరే రాష్ట్రాలకి హైయెస్ట్ లెవెల్లో పారిపోవటం నెంబర్ 1. ఇవి మాత్రమే చెప్పుకోవడానికి ఉన్నాయి కానీ ఏ ఒక్కటి చెప్పుకోవడం లేదు. మరీ ముఖ్యంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఏది ఒక్కటి నేను అడిగాను 100 మందిని అయితే అసలు ఏ ఒక్కటి కూడా వాడు భూతద్దం పెట్టి చూసినా లేదు. కాబట్టి ఉక్కుపాదం మోపేదే ఈ గంజాయి ఈ పిల్లల్ని మాత్రం మంచి మార్గంలో పెడతానికి అది ముఖ్యంగా చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఏదన్నా యావిగేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఇట్లా డైవర్ట్ అవ్వరు. అది లేక పిల్లలు అదొక బలహీనతో అటు వెళ్ళిపోతున్నారు. దానికి ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం కూడా సహకరించింది. అది చాలా దురదృష్టం. మీరు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. అసలు సహజంగా వెస్ట్ నియోజకవర్గం అంటే ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్న ఒక ప్రచారం కూడా ఉంది. పాపులేషన్ కూడా ఓటర్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇది మీకు మైనస్ అవుదా? నేను వ్యక్తిగతంగా నాకు కులం మతం సూర్యచంద్రులంత వరకు ఉంటుందని నాకు తెలుసు. కానీ రాజకీయాల్లోకి వచ్చేవాడికి నాయకుడి లక్షణాలు ఉండాలి. అంటే లక్షణాలకి ఏంటంటే ముఖ్యంగా సమర్థత సామర్థ్యం ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చి ఈ ఎమ్మెల్యే టైటిల్ ఎంపీ టైటిల్ పెట్టుకోవడం కాదు, ప్రజాసేవలోకి రావాలి. కాబట్టి నేను ఈ నియోజకవర్గంలో నా వ్యక్తిత్వం చెప్పా. నా లక్షణం ఏంటంటే వ్యక్తిగతంగా మానవత్వం ముఖ్యం. మానవత్వం ప్రకారం నేను కుల మత భేదాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో భారతదేశంలో ఉన్న ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి సంస్కృతి, ప్రతి భాష అందరూ ఉన్నారు ఇక్కడ. నా కులం అని నేను చెప్తుంది అందరూ నాకు 2,50,000 మంది ఉంటే వాళ్ళందరిలో నేను ఒకడిని. అందరూ మా వాళ్లే, అందరూ మానవులే. సో మానవతా దృక్పథంతో ప్రతి మనిషిని నేను చూస్తాను, వాళ్ళకి కావాల్సి చేసి పెడతాను. ఎమ్మెల్యే అంటే ఉదయం లేచింది మొదలు ఏదో ఒక సమస్యతో మీకు ఫోన్ కాల్స్ రావటము, ఎక్కువగా ఒత్తిడి చేయటము, చిన్న విషయాలకు కూడా ఎమ్మెల్యే దాకా వచ్చే పరిస్థితి. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. సో దీనికి మీరు అడ్జస్ట్ కాగలరని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను అసలు ఇంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు ఎందుకు రాలేదా అని నేను రిపెంట్ అవుతున్నా, బాధపడుతున్నా. యాక్చువల్గా అడ్జస్ట్మెంట్ ఏమి లేదు, స్మార్ట్ వర్క్ కావాలి. పని అయిందా అవలేదా హార్డ్ వర్క్తోనే చేయక్కర్లా. ఇప్పుడు ఆ కింద నుంచి ఇక్కడికి వచ్చాం, మెట్లు ఎక్కి వచ్చాం, అది గోలు ఈ రోజు ఈ కొండ మీదకి ఎక్కాలి అని గోల్ అయితే సాధించాం కదా. రేపొద్దున నేను ఈ మంచి రోడ్డు మార్గం కానీ ఏదన్నా మెటీరియల్ లిఫ్ట్ ఒకటి పెట్టిద్దాం అనుకుంటున్నాను ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి గ్యాస్ సిలిండర్లు తేవాలన్నా, ఒక బస్తా బియ్యం తేవాలన్నా మార్గమే లేదు. ఇప్పుడు ఒట్టిగా మనకి ఎక్కడానికి ఇంత చెమటలు పట్టినాయి. వాళ్ళు భుజం మీద ఒక గ్యాస్ సిలిండర్ వేసి రావాలంటే మీరు ఆలోచించండి. అలాంటివి అయితే ఇమీడియట్గా చేసి పెడతాం. కాబట్టి నాకు ఇది గత 10 ఐ ఓపెనర్ అని చెబుతున్నా కదా, కళ్ళు తెరుచుకున్నాను నేను. వీటికి చేస్తే ఇది రేపు ఒకసారి ఎమ్మెల్యే అవుతానా, 2 సార్లు ఎమ్మెల్యే అవుతానా, 3 సార్లు ఎమ్మెల్యే అవుతానా మనకు తెలియదు. కానీ ఈ 5 సంవత్సరాల్లో నేను చేయబోయే కార్యక్రమం తరతరాలు ఫలానా వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పశ్చిమ నియోజకవర్గం ఈ విధంగా అభివృద్ధి చెందింది అని ఒక మంచి మార్క్ సంపాదించాలనేది ఒకటే నాకు కోరిక ఇప్పుడు. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కుటుంబ రీత్యా నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. తాతల దగ్గర నుంచి చదువు, నాన్నల దగ్గర నుంచి చదువు, సంస్కృతి, సంస్కారం, కుటుంబ నేపథ్యం అలాంటిది. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో ఈ 2,50,000 మందిని నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా తీసుకోమంటున్నాను. తీసుకున్నాక వీళ్లలో మొత్తం మార్పు, జీవితాలు మారిపోవాలనేది నా ఉద్దేశం. అలాగే ఇక్కడ వ్యాపార వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంది సార్. దీనికి సంబంధించి మీరు ఏదన్నా వాళ్ళ వైపు నుంచి ఏమన్నా డిమాండ్లు మీ దృష్టికి తీసుకురావడం జరిగిందా? ఆ సమస్యల పరిష్కారానికి, ఆ డిమాండ్ల పరిష్కారానికి
మీరు ఎటువంటి హామీ ఇచ్చారు వాళ్ళకి? వ్యాపార వర్గం వాళ్ళందరూ మేము 5 సంవత్సరాల్లో భయభ్రాంతులు చెందిపోయాం. మా మానాన్ని మేము వ్యాపారం చేసుకునిస్తే చాలు. నేను చెప్పా, ఈ ఎన్నికలకు కూడా ఎవరో రూపాయి చందా ఇవ్వద్దు. మీరేమన్నా మేధదానం ఉంటే మీకున్న తెలివితేటలతో పశ్చిమ నియోజకవర్గం సలహాలు సంప్రదింపులు ఇవ్వండి. ఎక్కడైనా శ్రమదానం అంటే 10 మందికి చెప్పి చేయండి. ఇప్పుడు అమ్మాయి రమ్య వాళ్ళు వ్యాపారస్తులే. వీళ్ళందరూ కూడా చాలామంది మాకు ఈ వ్యాపారస్తుల్ని వేధించే వ్యవహారం లేకుండా ఉంటే చాలు, మాకేం అక్కర్లేదు. నేను కూడా చెప్పా, మీరు ఎలక్షన్లో కూడా ఎన్నికల్లో కూడా ఒక రూపాయి చందా ఎవరికి ఇవ్వక్కర్లేదు. మాకు పార్టీ సపోర్ట్ చేసిన దాని ప్రకారం వ్యక్తిగతంగా మాకున్న కెపాసిటీని బట్టి మాకున్న లిమిట్స్లో మేము చేసుకుంటాం. ఎక్కడా ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేదు. తర్వాత కూడా మీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి, వాళ్ళ లీడర్లు, క్యాడర్ నుంచి ఏ మేరకు సహకారం లభిస్తుంది? మామూలుగా వాళ్ళ సొంత క్యాండిడేట్ కంటెస్ట్ చేసేదానికంటే ఎక్కువగా లభిస్తామని నాకు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ, అందరికీ తెలిసిన విషయమే. ఎలా అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద పార్టీ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత ఎలా అభివృద్ధి చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. దీన్ని అమరావతి గ్రోత్ ఇంజిన్ కింద మొదలు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా దాన్ని 3 ముక్కలు ఆట ఆడుకొని నాశనం చేశారు అన్నీ తెలిసిందే. వాళ్ళకి అత్యంత మెంబర్షిప్ ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అది అతి ఉత్సాహం. ఎందుకంటే అది యంగెస్ట్ పార్టీ, చిన్న వయసు పార్టీ. యువతి యువకులు అందరూ కూడా ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు. ఇక్కడే ఉన్నాడు గౌరీశంకర్ ఇలాంటి వాళ్ళు, వాళ్ళంతమంది. నేను 10 అడుగులు వేస్తుంటే వాళ్ళు 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆ 100 అడుగులు వాళ్ళు ఎందుకు వేయాలని నేనే వేస్తున్నాను, వేరే విషయం. కానీ వాళ్ళతో పాటు నేను వేస్తా ఉన్నా 100 అడుగులు, 101 వేస్తున్నాను నేను. నాకు ఆ ప్రాబ్లమే లేదు. 3 పార్టీలు ఒక ఫ్యామిలీ లాగా, కుటుంబంలాగా కలిసిపోయి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. కానీ బీజేపీకి స్థానాన్ని కేటాయించిన వెంటనే ఇక మేము గెలిచిపోతాం అన్న ధీమాతో వైసీపీ ఉందన్న ప్రచారం బాగా జరిగింది. దీని మీద ఏమంటారు? అంటే వాళ్ళు కొంచెం అతి తెలివిగాళ్ళు కదా, అతి తెలివిగాళ్ళు. అందుకే కదా 151 స్థానాలు ప్రజలు ఇచ్చి గెలిపించినా వాళ్ళు చేయలేకపోయారు. అలాగే అనుకోనియండి, ఇంకొక 5 రోజులు ఉంది. 13వ తేదీ మా ఓటర్ మహాశయులందరూ గుద్దటం ఖాయం, కమలం సైకిల్ మీద. జూన్ 4న బాక్సులు భద్రవడం ఖాయం. మా పార్టీ వాళ్ళందరూ నాయకులు గాని, కార్యకర్తలు గాని వాళ్ళందరూ సైనికుల్లాగా పనిచేస్తా ఉన్నారు. 5వ తేదీ నుండి నేను వాళ్ళందరికీ సేవకుల్లాగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా నేను పనిచేస్తానని చెప్తున్నా. థ్యాంక్ యూ.